కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాలలో సందర్భంగా ఎన్టీఆర్ మార్గులో హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా 100కు పైగా ఫుడ్ ఐటమ్స్ తో స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ఫుడ్ స్టాల్స్ ని చూసేందుకు మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయడానికి భారీ సంఖ్యలో పబ్లిక్ వచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అనిల్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వద్ద భారీ సంఖ్యలో ఫుడ్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. ఏడాది పూర్తి కావడంతో ఏడాదికి సంబంధించి కూడా వీళ్ళు విజయోత్సవాల్లో భాగంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనేక రకాల ఫుడ్ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. మీరు విజువల్స్లో చూడొచ్చు. వీటిని వీక్షించడానికి కావచ్చు, వీటిని టేస్ట్ చేయడానికి, రుచి చూడడానికి కూడా పబ్లిక్ చాలా మంది వస్తున్నారని చెప్పాలి. అయితే దీనిలో పాటుగా హెచ్ఎండిఏకి సంబంధించి హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కల్చరల్ యాక్టివిటీస్ పక్కనే మనకి ఫుడ్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. కంప్లీట్ గా ఇటు ఎన్టీఆర్ మార్గ్ నుంచి హెచ్ఎండిఏ అంటే ఐమాక్స్ పక్కకి ఉన్న హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వద్ద వరకు కూడా దాదాపు 100కు పైగా ఈ ఫుడ్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో చూడవచ్చు. తెలంగాణ వంటకాలతో పాటు వెస్ట్రన్ స్టైల్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, ఇలా అనేక రకాల ఐటమ్స్ అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. విజయోత్సవంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఫుడ్ స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేశారు. వీటిని సందర్శించడం కావచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది? వీకెండ్ కొంచెం టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. గవర్నమెంట్ కొంత సాధించింది కాబట్టి న్యాచురల్గానే ఎవ్రీ ఇయర్ వాళ్ళు సెలబ్రేషన్స్ ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే ప్రభుత్వ పరంగా చెప్పుకోవచ్చు, దాంట్లో తప్పులేదు. బట్ వీకెండ్ ఇట్స్ గుడ్ టు విజిట్ ఆల్ ది స్టాల్స్. ఇవి ఏంటంటే ఫుడ్ స్టాల్స్ ఇవి రేర్గా ఉంటాయి, బయట మనకి దొరకవు. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఫుడ్ స్టాల్స్లలో చూస్తుంటే మనకు రకరకాల ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. మీరు ఏవేవి చూసారు, ఏవేవి టేస్ట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ కూడా మెయిన్ ఇవే చూసినాను. ఇవి ఆర్గానిక్ ఫుడ్స్, అవి వీళ్ళు రెగ్యులర్గా పెడతారు. వీళ్ళు మంచిగా చేస్తారు, వీళ్ళు రిలయబుల్. వీళ్ళు బాగ్లింగపల్లి నాకు ఆల్రెడీ ఇంతకుముందు అన్ని ఎగ్జిబిషన్లో వీళ్ళు పెడతారు. శోభాబా ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫుడ్ స్టాల్స్ ని చూడడం కావచ్చు, మీరు టేస్ట్ చేశారా? ఎలా ఉంది? టేస్ట్ చేయలేదు, చూడడం ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఫస్ట్ టైం వచ్చాను నేను. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ ఫుడ్ స్టాల్స్ ని చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? మాది లోకల్ అండి, హైదరాబాద్. ఈ ఎయిర్ షో అన్నది ఎవ్రీ మంత్ పెడితే బాగుంటుంది. పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మంచిగా ఉంటాయి. రిలాక్స్ కోసం ఫుడ్ స్టాల్స్ లో ఒక్కడనే ఇన్ని ప్లేసెస్ ఇన్ని దొరకడం చాలా అద్భుతంగా ఉంది. మీరు ఏమైనా టేస్ట్ చేశారా? అంటే ఈ ఫుడ్ స్టాల్స్ ఆర్గానిక్ కనిపిస్తున్నాయి, మనకు ఫాస్ట్ ఫుడ్ ఉన్నాయి, అంటే తెలంగాణ వంటకాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఏం టేస్ట్ చేశారు మీరు? ఇంతవరకు ఏం చేయలేదు, జస్ట్ ఏమేమి ఉన్నాయో చూస్తున్నాం. డిఫరెంట్ ఫుడ్ ఏమైనా ఉంటే తిందామా, టేస్ట్ చేద్దాం. ఒకవేళ నచ్చితే ఎవ్రీ మంత్ ఇది పెట్టాలని మా రిక్వెస్ట్. హైదరాబాద్ లో దొరకని ఫుడ్ ఇంకా ఉందా మంచిగా, అది తింటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేసినాం, మస్తు చేసినాం, మస్తు ఎవ్రీ మంత్ పెట్టాలి. అంటే మేము ఇక్కడికి రావడమే ఫస్ట్ టైం. ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చేస్తున్నాము. పోలే తీసుకున్నాము, బాగుంది టేస్ట్ అయితే. కాకపోతే ఇదంతా కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది. స్టాల్స్ చూడడం కావచ్చు, ఈ విజయోత్సవంలో భాగంగా ఏర్పాటు చేయడం, మీరు వీటిని చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. టేస్ట్ ఎలా ఉన్నాయి? టేస్ట్ కూడా బాగుంది. ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఏడాది అవుతుండడంతో విజయోత్సవాల భాగంగా వీటన్నిటిని ఏర్పాటు చేశారు కాబట్టి వీటిని చూడడానికి కూడా చాలా మంది భారీ సంఖ్యలో వచ్చారని చెప్పాలి. అయితే మనతో పాటు కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. ఈ ఫుడ్ స్టాల్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు? ఏ విధంగా ఉంది సార్? మాది కృష్ణానగర్ సార్, ఇక్కడే లోకలే. మా దగ్గర పూతరేకులు ఫేమస్ సార్. అలాగే అరిసెలు కానీ, పూతరేకులు కానీ, నెక్స్ట్ జిన్ను కానీ, నెక్స్ట్ నమ్కిన్ ఐటమ్ చాలా ఉంటాయి సార్ మా దగ్గర. మెయిన్ స్పెషల్ అయితే పూతరేకులే సార్. పబ్లిక్ బాగానే ఉన్నారు సార్, పబ్లిక్ బాగున్నారు. ఇది నిన్న, ఈరోజు, రేపు సార్ 3 days సార్. ఇది ఉత్సవాల భాగంగా మీకు కూడా స్టాల్స్ని ఏర్పాటు చేయడం కావచ్చు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం అవుతుంది కాబట్టి ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టాల్స్ని ఏర్పాటు చేసి మీకు అవకాశం ఇవ్వడం? చాలా ఆనందంగా ఉందండి. మాకు స్టాల్ ఇచ్చి రేవంత్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. యాక్చువల్గా మాకు ఆఫర్ వచ్చింది, ఇట్లా ఫ్రీ 3 రోజులు పెట్టుకోవడానికి మాకు ఆఫర్ వచ్చింది.
సో నిన్నటి నుంచి మేము పెట్టుకోవడం జరిగింది. సో మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈ ఫుడ్ స్టాల్స్ ని చూడడం ఎలా అనిపిస్తుంది వీళ్ళకి? మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ ఫుడ్ స్టాల్ చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? సో ఈ విజయోత్సవాల భాగంగా ప్రజాపాలనకు సంబంధించి ఈ ఫుడ్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది ఫుడ్ స్టాల్స్? బాగుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూపర్ కూడా బాగున్నాయి. మన తెలుగు గారి వంట కదా, బాగుంది. పొంగనాలు సో ఎలా ఉన్నాయి అంటే మన ఇంటి దగ్గర చేసినట్టు అనిపించాయి మీకు? ఇంటి దగ్గర చేసిన చాలా మన తెలుగు వంటలలో బాగుంది. ప్లస్ 120 ప్లేట్స్ ఫుడ్ స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇంకో అన్ని సేమ్ ఐటమ్స్ కాకుండా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టేస్ట్ చేయొచ్చు మనము. ఇప్పుడు మనం ఒకటే దగ్గర పోయినా ఇన్ని వెరైటీస్ మనకు దొరకవు కదా. ఇట్స్ అంటే మంచి ఫ్యామిలీ అవుటింగ్ కూడా. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ కల్చరల్స్ అవుతున్నాయి, ఇప్పుడు దాకా అక్కడ ఎయిర్ షో అయింది, ఇప్పుడు ఫుడ్ స్టాల్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది ఇట్లా చేయడం. ఇంకా కండక్ట్ చేస్తే పబ్లిక్కి చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా ఇప్పుడు ట్యాంక్ బండ్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ కానివ్వండి, ఇక్కడ సెక్రటరీ ఇంత మంచి పెట్టుకొని ఒక అట్లీస్ట్ ఒక 15 days లేదా 1 month ఒకసారి అయినా ఇట్లా కండక్ట్ చేస్తే పబ్లిక్కి మంచిగా ఉంటుంది. ఫ్యామిలీస్కి ఎప్పుడు ఇంట్లోనే కాకుండా బయటకు వస్తే కొంచెం రిలాక్స్ ఎక్కడో వెళ్ళకుండా మన దగ్గర. చూసారు కదా, మొత్తానికి అయితే ఈ ఫుడ్ స్టాల్స్ ని చూడడం కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమాలు కావచ్చు, ఇటు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఈ రోజు జరిగిన ఎయిర్ షో సంబంధించి కూడా కావచ్చు, అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం కావచ్చు, ప్రతిదీ కూడా కొత్తగా ఉందని చెప్పేసి, అంటే ప్రతిదీ కూడా రుచిగా ఉంది, ప్రతి ఐటెం కూడా చాలా కొత్తగా ఉన్నాయని చెప్పేసి కూడా పబ్లిక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.